నమస్కారం రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన ఎమ్మెల్యే అరవింద బాబు. చంద్రబాబు నాయుడుని బూతులు తిడితే పార్టీ కార్యకర్తకి కోపం రాదా? కన్నా లక్ష్మీనారాయణ. సీఎం చంద్రబాబుకి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. నరసరావుపేటలో నివాసమున్న దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం ఏసీబీ సోదాల్లో. మాజీ సీనియర్ ప్రజాశక్తి సీనియర్ జర్నలిస్ట్ చిన్నపరెడ్డి అనారోగ్యంతో మృతి. పలువురు నివాళులు. నరసరావుపేట కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఎమ్మెల్యే అరవిందబాబు శానిటేషన్ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొని కూటమి నాయకులతో మరియు మహిళలతో స్వయంగా చీపురు పట్టి ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. మహాశివరాత్రి పండుగ ఘనంగా చేసుకోవడానికి మన ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి కొండ పండుగలో పాల్గొనడం జరిగింది. అందరం కూడా చీపుర్లు, పలుగులు, పార్లు పట్టుకొని రోడ్లు శుభ్రం చేస్తున్నాము. ఎక్కడ రాళ్ళు ఉన్న చెత్త చెదర ఎత్తి వ్యాపారేస్తున్నాము. కాబట్టి మెట్ల దారిన కొంతమంది మరి కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కొంతమంది కోటప్పకొండ గుడి దగ్గర కార్యక్రమం శుభ్రత చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది మూడో విభాగం మరి ఘాట్ రోడ్డు బోర్కి శుభ్రం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఒక చిన్న కాగితం, పుల్లలు కూడా లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఘనంగా చేస్తూ ఉన్నాము. ఏదైనా కానీ భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని విజయవంతం చేసే బాధ్యత ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు తీసుకున్నాం. కాబట్టి మహాశివరాత్రి పరమదినాన మరి భక్తులందరికీ కూడా అసౌకర్యం లేకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అసభ్య పదజాలం అత్యంత దారుణమని, దీనికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. ఈరోజు ఢిల్లీలో ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడారు. మంత్రి హోదాను నిర్వహించిన వ్యక్తి ఇలా నడుచుకోవడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ సంస్కృతికి నిదర్శనమన్నారు. దూషించే వారికి, దోచిపెట్టే వారికి పార్టీలో ఎదుగుదల, పదవులు అనే విచిత్ర సంస్కృతి వైసీపీలో ఉందని అన్నారు. అధిష్టానం గత ప్రభుత్వంలో ఇలాంటి వారినే హోదాల్లోకి తీసుకున్నారనేది వారి కార్యకర్తలు, నాయకులు చెప్పుకుంటున్న మాటలని అన్నారు. తిడితేనో జైలుకెళ్తేనో గుర్తింపు వస్తుంది, సానుభూతిని పొందాలని వైసీపీ నాయకులు అనుకుంటే అదంతా తప్పేనని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. వారు క్షమించరని అన్నారు. చెత్త పనులు, చెత్తవాగుడు వాగిన వారికి 2024లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారని అన్నారు. కెరియర్లో పొలిటికల్గా నేను ముందుకు పోవాలి అనే దానిపైన దృష్టి పెట్టి చూస్తూ ఉన్నారు. ప్రజలేమీ వాళ్ళని వదలట్లేదు. చూశారు 2024 ఎలక్షన్లు ఎవరైతే తిట్టారో వాళ్ళందరినీ చిత్తుగా ఓడించారు. ఎవరైతే చెత్త కార్యక్రమాలు చేశారో వాళ్ళందరినీ చిత్తుగా ఓడించారు. అయినా అది చూసి కూడా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడిన మాటలు దారుణమైన మాటలు. పబ్లిక్గా వచ్చి ఆయన క్షమాపణ చెప్పాలి. ఇది ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంటే మంత్రిగా పనిచేసినప్పుడు పూర్తిగా అధికారులు కానీ అన్నీ తెలుసు ఆయనకి. ఎటువంటి భాష వాడతారు, ఎటువంటి అసెంబ్లీలో కానీ అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ ఎలా ప్రవర్తించుకోవాలి అని తెలియని వాడు ఎవరో కార్యకర్త ఎవరో మాట్లాడాడంటే అనుకోవచ్చు. అసలు తెలియక మాట్లాడి ఒక మంత్రిగా ఉండి ఒక స్థాయిలో ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడితే ఇది కల్చర్కి, అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నడుస్తున్న కల్చర్కి లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి నడుస్తున్న కల్చర్కి ఒక నిదర్శనం ఇది. నరసరావుపేట మండలం కోటప్పకొండ పౌర్ణమి సందర్భంగా శ్రీ త్రికోటేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ హరిహర మహాదేవ, శంభో శంకర నినాదాలతో కోటప్పకొండ క్షేత్రాన్ని మార్మోగించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా పోలీసులు మరియు ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే గిరి ప్రదర్శన చేసిన భక్తుల కోసం నాదెండ్ల మండలం గిరిజవోలు గ్రామస్తులు
ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. నా పేరు అనిల్ కుమార్. నేను నర్సాపేట నుండి మా ఫ్రెండ్స్తో కలిసి గిరి ప్రదర్శనకు వచ్చాము కోటప్పకొండకి. ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఇలా రావటం. నేను రావటం ఇదే ఫస్ట్ టైం, వీళ్ళు మా ఫ్రెండ్స్ రావటం ఇది మూడోసారి. ఇది ఇప్పుడు ఇలా కలిసి నడవటం వల్ల చాలామంది జనం వచ్చారు. అందరూ సంతోషంగా ఆనందంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. గిరి ప్రదర్శన రావటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి తెల్లారుజామునే 2:30-3 నుంచే జనం బాగా రావటం జరిగింది. ఇప్పుడు ఈ టైం వచ్చేసరికి ఇంకా జనం పెరుగుతున్నారు, ఇంకా పెరుగుతూనే ఉంటారు. చాలా ఆనందంగానే వస్తున్నారు అందరూ. ఇంకా మేము వెళ్ళాల్సిన కొంచెం ఉంది, ఇంకా కొంచెం దూరం ఉంది, కానీ ఆనందంగానే వెళ్ళాలనిపించింది. హాయిగా వెళ్తామని చెప్పి అనుకుంటున్నాను. హాయ్ అండి, మేము గుంటూరు నుంచి వచ్చామండి. మేము అందరూ చెప్తుంటే విన్నాము, ఇట్లా గిరి ప్రదక్షిణ చేస్తే అంతా మంచి జరుగుతుంది, చాలా బాగుంటుంది, అంతా పాజిటివ్గా ఉండిద్ది అని చెప్పి మేము కూడా వచ్చాము. ఈరోజు పౌర్ణమి, దట్టు సండే వచ్చింది కాబట్టి కొంచెం అంతా బాగుండిద్ది అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఈ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి చాలామంది భక్తులు వచ్చారు ఇక్కడికి. సో మేము కూడా మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. చిన్నపిరెడ్డి చెన్నారెడ్డి, మాది గొరజోలు గ్రామం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా. మేము 12 నెలల నుంచి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం చేసిన తర్వాత మేము ఇక్కడ చాలామంది భక్తులకి ప్రసాదాలు తయారు చేసినారు. వాళ్ళని ఇన్స్పైర్స్గా తీసుకొని మేము కూడా తయారు చేయాలనుకున్నాం. ఈ రోజుతో మాకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. నా పేరు రఘురామరెడ్డి, మాది గొరజోలు గ్రామం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా. మేము 12 నెలలుగా గిరి ప్రదక్షిణకు వస్తున్నాము. ఈ 12 నెలలు అయిపోయిన సందర్భంగా మేము మా ఊరు కుర్రోళ్ళందరం కలిసి అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేశాము. దాని గురించి ఈ గిరి ప్రదక్షిణ చేసిన భక్తులందరికీ ఉచిత ప్రసాదం ఏర్పాటు చేసాము. నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు తన్నీరు రాయల్ బాబు మరియు మధుబాబు ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద బాబు, ఆర్డీఓ శ్రీమతి మధులత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగొన్నల శ్రీను మరియు నరసరావుపేట రూరల్ ఎస్ఐ కిషోర్, డాక్టర్ రామ్ ప్రసాద్ తదితర బీసీ ఉద్యోగులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు మడకా ప్రసాద్, వీరప్పయ్య, బాదుగొన్నల శ్రీను, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ బీసీ సంక్షేమ సంఘం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ నాయకులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరం కూడా ఎవరి కష్టం వాళ్ళు పడతాము. తల్లిదండ్రులు ఏదైతే మనకి ధైర్యాన్ని నూరిపోస్తారో, ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యంలో మనం ఎన్నో పోరాటాలు చేసాం. ఆ పోరాటాలన్నీ కూడా మా తాత ముత్తాతలు, మా నాన్నోళ్ళు చేసిన పోరాటాలన్నీ చూసాం. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యమాల్లో కూడా మా నాన్నగారు టీచరు, మా పెదనాన్నగారు స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండేవారు. మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఏఎస్ఎఫ్లో పనిచేస్తూ ఒక ధైర్యాన్ని నూరిపోసేవాడు అనమాట. అంటే అప్పటి నుంచి కూడా కులాలు మతాలు వీటికి అతీతంగా పిల్లల్ని పెంచుతూ ఉండేవాళ్ళు. అటువంటి పిల్లలే కమ్యూనిస్ట్ పార్టీలోకి జాయిన్ అయ్యేవాళ్ళు. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన తర్వాత దానికి వచ్చే ధైర్యం కానీ, ఆ ఉద్యమం యొక్క ప్రేరేపణ ఇవన్నీ కూడా పునికి పుచ్చుకొని పిల్లలందరూ కూడా చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటారు. మరి అటువంటి ఉద్యమాలే మరి ఏఎస్ఎఫ్లో కానీ ఎస్ఎఫ్ఐలో కానీ ఈ ఉద్యమంలో ఉన్న పిల్లలు ఉద్యమకారులందరూ కూడా చాలా ధైర్యంగా ముందుకెళ్తారు, ఉద్యమాల్లో పోరాటం చేస్తారు. ఈ సొసైటీలో కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కడు కూడా మనకు అవకాశం ఉంది, మన హక్కు ఉందని పోరాటం చేసే బాధ్యత అందరు తీసుకుంటారు. నేను 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగు విద్యార్థి ఫెడరేషన్ నేను కాలేజీ ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది, గెలిచాను అప్పుడు. సో మన వర్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎనర్జీ మనం పుట్టించేసి ఇంతమంది గ్యాదర్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్ని చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. బికాజ్ చాలామంది ఎలా ఉంటారంటే మనం ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాం, మనం ఎదిగాము, ఇంకేముందులే అని చెప్పేసి అనుకుంటారు. బట్ అలా కాదు, మనం ఎదుగుతూ
మన తోటి వాళ్ళని కూడా అంతే పైకి తీసుకురావాలని కొందరికే ఉంటుంది. సో అలాంటిది మీ అందరిలో కూడా చూస్తున్నాను. ముందుగా దానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ ఇందాక ఒక వక్త మాట్లాడుతూ మనం ఎంత 50% ఉన్న పాపులేషన్లో ఐక్యతలో మాత్రం అంత పర్సంటేజ్ లేదంటున్నారు. దట్ ఈస్ ట్రూ. ఎన్ని డివిజన్స్ ఉన్నా అంటే క్యాస్ట్లు ఉంటాయి, కమ్యూనిటీస్ ఉంటాయి, దాంట్లో సబ్ కమ్యూనిటీస్, సబ్ గ్రూప్స్, ఇలా గ్రూపింగ్ అంతా చాలా ఉంటుంది. ఇలా గ్రూప్స్ చేసింది, డివిజన్స్ చేసింది మనల్ని విడగొట్టడానికి కాదు, విడగొడుతూనే అందరిలో ఐక్యత అనేది తీసుకురావడానికి. సో అలా అందరూ కూడా ఆ ఐక్యతని పెంపొందించుకుంటూ మన తోటి వారికి కూడా హెల్ప్ చేస్తూ అందరినీ కూడా మంచి పొజిషన్లోకి తీసుకురావడమే ఈ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమం మేము 25 సంవత్సరాల క్రితం రాయల్ బాబు మేము పెట్టాం ఒకటి. ఆ రోజు కోడెల గారు ఉన్నారు. మెడికల్ క్యాంప్ ద్వారా పెట్టి ఆ రోజు ఒక బుక్ కూడా పబ్లిష్ చేసాం. తర్వాత అన్ని రోజులు మొన్న గుర్తు చేసుకున్న విషయం, క్రీమ్ ఆఫ్ ద సొసైటీని తయారు చేసే ఉపాధ్యాయులు, మిగతా ఉద్యోగులు అందరూ ఉద్యోగములు అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమం కలిసి, అందులో బీసీలు 1000 మందికి పైగా ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు మధు గారు. వారందరికీ మన బీసీ ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే గారు అండగా ఉంటారు. మీరు ఏ టైంలో అయినా సరే మీరే కాదు, ఎవరు వచ్చినా ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తారు. సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు నివాసమందు నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కల్తీ నెయ్యి అంశాన్ని పక్కదారి పట్టించేందుకే అంబటి బూతులు మాట్లాడారు. తిరుపతి పవిత్రతకు మీరు చేసిన ద్రోహం ఏ హిందువు క్షమించడని, చంద్రబాబు నాయుడుని బూతులు తిరితే పార్టీ కార్యకర్తలకు కోపం రాదా అని ప్రశ్నించారు. 2024 ప్రజలు అధికారంలోకి వస్తే మనం ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన చేద్దాం తప్ప కక్ష సాధింపు చర్య అనేటువంటిది మన పద్ధతి కాదు అనేటువంటి నినాదంతో ఇవాళ తన ఉన్నటువంటి అనుభవంతో ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటే మీరు మళ్ళీ మొదలుపెట్టారు. మళ్ళీ తిట్టడం, తలకాయలు నరుగుతామంటాం, పొడుస్తూ ఉంటాం, చంపుతామంటాం తప్ప మేము ఇదిగో ఇది చేసాం మీరు ఇది చేయట్లేదు అని ఏ ప్రతిపక్ష నాయకుడన్నా మాట్లాడుతున్నారా? ఏం చేశారు మీరు? 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని 5 సంవత్సరాలు పట్టింది మీకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని. 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాము, వచ్చిన రోజు నుంచే ఇస్తున్నాం. తల్లికి వందనం మీరు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అధికారంలో రాగానే ఒక్కరికి ఇచ్చారు, మేము ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. మెగా డిఎస్సి నడుపుతామని చెప్పాం, నడిపాము. నువ్వు నడిపావా? నడపకపోగా టీచర్స్ మొత్తాన్ని కూడా జైల్లో పెట్టించాం. అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పాం. 10 మందికి పేదలకు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు మీరు రద్దు చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు నడుపుతా ఉన్నాం. స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా అని చెప్పాం, కల్పిస్తున్నాం. ఎవరు మోసం చేశారు? జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఒక్క అవకాశం అని చెప్పేసి నువ్వు మోసం చేసావా? ఎన్డీఏ కూటమి మేము మోసం చేసామా? మోసం చేసి అరాచకాలు చేసి రాక్షస పాలన నడిపి 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి బిగబట్టుకొని ఎదురు చూశారు ఎన్నికల డేట్ కోసం. మరి అటువంటి పాలన నడిపిన నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు. నరుకుతాము, పొడుస్తాము అనేటువంటి అరాచక శక్తుల్ని, ఈ పార్టీల్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. నాకు 53 సంవత్సరాల రాజకీయ అనుభవం. 53 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇటువంటి అరాచక శక్తులను ఎప్పుడు చూడలా. నేను ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, ప్రజా సమస్యల మీద లేదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పుల మీద ప్రతిపక్షం మాట్లాడేది. కానీ ఇట్లా నరుకుతాం, పొడుస్తాం, చంపుతాం, తలకాయలు నరికేస్తాం అని బూతులు తిట్టడం, అవమానపరచడం అనేది అది మీకు ఒక్కరికే చేతవదు. అది నేను ఇందా చెప్పాను చూసారా, బస్టాండ్ దగ్గర జేబులు కొట్టుకునే వాళ్ళ భాష అది. ప్రజాప్రతినిధుల భాష అది కాదు. ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు నిజంగా ప్రజాప్రతినిధి అయితే ప్రజా సమస్యల మీద పోరాడతారు, కానీ బూతులు తిట్టి కాదు. కల్తీ నెయ్యి విషయం పూర్తిగా ప్రజల నుంచి డైవర్ట్ చేయటం కోసమే ఈ అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి అసలు సమస్యని పక్కదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి. సత్తెనపల్లిలో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేశారు. అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ ఊరేగించి తాలూకా సెంటర్లో అంబటి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిని కఠినంగా శిక్షించాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెన్షన్ చేసి సోషల్ మీడియా ద్వారా మళ్ళీ టీడీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి నరసరావుపేట రావిపాడులోని సెయింట్ మేరీస్ సిబిఎస్ఈ స్కూలు నందు ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత ఆధ్వర్యంలో 9వ 10వ తరగతి విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ మోటివేషనల్ సెమినార్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సెమినార్లో విద్యార్థులకు విద్యా అనంతరం అందుబాటులో ఉన్న వివిధ కెరియర్ అవకాశాలు, లక్ష్య నిర్ధారణ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధానం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న పిల్లలందరూ అభ్యర్థులందరి కోసం ప్రత్యేకంగా నేను నర్సరావుపేటలోని రాయపాడులో ఉన్న సెయింట్ మేరీస్ సిబిఎస్ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ అనేక స్కూల్స్ పిల్లల్ని ఫాదర్ సుందరబాబు గారు, సిస్టర్ లిల్లీ కురియన్ గారు అందరినీ గ్యాదర్ చేసి 9th క్లాస్ 10th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా మోటివేషన్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, వాళ్ళ భవిష్యత్తుని కెరీర్లో ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద కెరీర్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాం. ప్రత్యేకంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. మా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి ఇది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ నర్సరావుపేట పల్నాడు ప్రాంతానికి గుంటూరు, విజయవాడ చాలా క్లోజ్గా ఉంది కాబట్టి ఇక్కడ అభ్యర్థులు కూడా ఆ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పొందుతారని, అదేవిధంగా మా దగ్గర టాప్ నాచ్ ఫ్యాకల్టీ అంటే కేవలం టీచర్సే కాదు, ఫ్యాకల్టీతో పాటు మెంటర్స్ ఉంటారు, కౌన్సిలింగ్ ఇచ్చే కౌన్సిలర్స్ ఉంటారు, ఓవరాల్గా నేను కూడా ఉంటాను. అండ్ యోగా కావచ్చు, బ్రీతింగ్ టెక్నిక్స్ కావచ్చు, పిల్లలందరికీ కూడా ఎటువంటి ప్రెషర్ పెట్టకుండా, స్ట్రెస్ పెట్టకుండా అద్భుతమైన విద్యను అందించే విధానమే ధనిక్ భారత్ అండి. యాక్చువల్లీ ధనిక్ అంటే చాలామంది ఓన్లీ అంటే మనీ అనుకుంటారు. ధనిక్ అంటే భారతదేశాన్ని మనకు తెలుసు. చాలా సంవత్సరాలుగా మన తాత ముత్తాతల కాలం నుంచి ఎప్పటి నుంచో కూడా దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది అంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని చెందిన దేశంగా మార్చే ప్రయత్నమే ధనిక్ భారత్ అండి. ఈ దిశగా మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నేను పర్యటన చేసి పిల్లలందరికీ కూడా ఎవరైతే 9, 10 చదువుతున్నారో వాళ్ళకి నాణ్యమైన విద్య ఏంటి, రాబోయే భవిష్యత్తులో ఎటువంటి విద్యా అవసరాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇప్పుడున్న ఉద్యోగ అవకాశాలకి, రాబోయే భవిష్యత్తులో పిల్లల ఉద్యోగ అవకాశాలకి చాలా మార్పులు వస్తాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అభ్యర్థించే వాళ్ళు కాకుండా ఉద్యోగాలు సృష్టించే విధంగా వీళ్ళని తయారు చేయాలని చెప్పి మా ధనిక్ భారత్ మిషన్లో భాగం అండి. నమస్తే అండి, నా పేరు విక్రమ్ నారాయణరావు. ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది. ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు గుంటూరు, విజయవాడ, వైజాగ్ అండ్ హైదరాబాద్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయండి. ప్రతి చోట కూడా 4 బ్రాంచెస్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ప్రతి చోట కూడా ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ విద్యనే మేము ఎందుకు కోరుకున్నాము అని అంటే, ఇంటర్మీడియట్ అనేది ప్రతి స్టూడెంట్ కూడాను ఈ వయసులో తప్పుదోరలకు వెళ్లకుండా, తప్పు వైపు నడవకుండా సరైన మెంటర్షిప్ ఉండేటట్లు ప్లాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్లే పని అయితే, ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు వాళ్ళ కెరియర్లో బెస్ట్గా ముందుకెళ్తారనే ఏకైక ఉద్దేశంతో ఈ ఇంటర్మీడియట్ విద్యని మేము అందించాలని చెప్పి మేము ఆశిస్తూ మేము విద్యా సంస్థలు ధనిక్ భారత్ విద్యా సంస్థలని మేము స్థాపించడం జరిగింది. ఇక్కడ ఈ మంచి ప్రోగ్రాంలో మీరు భాగమయ్యి మా పిల్లలకి ఈ తోడుగా ఉండి మీ ప్రెసెన్స్ కోసం చాలా థ్యాంక్స్ అండి. సెయింట్ మేరీస్ వచ్చినందుకు. తర్వాత శౌర్యరాజు గారు కూడా చాలా 3 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు, ఆయన కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. రొంపిచెర్లలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు యువత ఆధ్వర్యంలో రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం యువత బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించగా టీడీపీ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు కోరారు. నా పేరు కనిగిరి బాలమురళీకృష్ణ, రొంపిచెర్ల మండల తెలుగు యువత అధ్యక్షుడిని. సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ మీరందరూ చూస్తూనే ఉన్నారు. 2 ఆంబోతులు రోడ్డు మీదకు వచ్చి రంకెలేసినట్టు అరుతున్నారు. దేనికండి? గత 5 సంవత్సరాలు మీరేం చేశారు? మీరే తప్పు చేస్తారు, రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ మేమేమి ఎరగమని చెబుతారు. పేదేమ శ్రీరంగ నీతులు చేసే శివ పూజలు. ఎందుకు భయపడటం అనేది మీకు, మీ పార్టీ నాయకులకు చెందినటువంటిది. మా చరిత్రలో ఎప్పుడూ లేదు. మా నాయకులు
మా పార్టీ క్రమశిక్షణతో కలిగినటువంటి పార్టీ కాబట్టి మేమెవరిని ఎప్పుడు కూడా అరే ఒరే అని దూషించి కూడా మాట్లాడడం. మీరు మాట్లాడే మాటలు మాకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము మాట్లాడటం మొదలు పెడితే మీ ఇంట్లో మీరు అన్నం కూడా తినలేరు. కాబట్టి మీరిద్దరూ మాజీ మంత్రులుగా చేశారు. ఇక్కడ ఒక సీట్ నుంచి ఇసిరి బయటకేస్తే గుంటూరు పోయే గుంటూరులో బతకడం చేతకాల. సొంత నీ ఇంట్లో అల్లుడు నీ మీద ఆరోపణలు చేశాడు. ఎందుకని నీ బతుకు ఆడవాళ్ళ మధ్యలో పోయి డ్యాన్సులు వేయటం? అదేంటంటే మీ సీఎం గారు మాట్లాడతారేమని, ఒక లేడీ గెటప్ వేసుకున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆడవాళ్ళ పక్కన డ్యాన్సులు వేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి గురించి మాట్లాడతారు. మీరు మీ పార్టీ నాయకులు మీ కార్యకర్తలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లడ్డు కల్తీ జరిగిందా లేదా అనేది మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఆ కేసులంతా రిపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం అణిగమణిగి ఉండండి. ఆ కేసులన్నీ నిజ నిర్ధారణలు తేలిన తర్వాత అన్నీ బయట పెడతారు. తొందరపడమాకండి ఎవరు కూడా. ఆవేశపడి రోడ్ల మీదకి వచ్చి రంకెలేస్తే కళ్ళెం వేసి తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు, జాగ్రత్త. నకిరికల్లు మండలం గుండ్లపల్లిలోని బాలయేసు దేవాలయంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. మనందరము సమానం, మనుషులంతా ఒక్కటే అంశం పౌర హక్కుల దినోత్సవం రోజు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని తహసీల్దార్ పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నకిరికల్లు డిప్యూటీ తహసీల్దార్ కొండారెడ్డి, ఏఎస్ఐ ప్రసాద్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చిన్మయ మిషన్ 75 సంవత్సరాల అమృత ఉత్సవం సందర్భంగా విశ్వశాంతి కొరకు శివనామ జపయజ్ఞం నిర్వహించారు. చిన్మయ మిషన్ ఆశ్రమంలో 365 రోజులు అఖండ పంచాక్షరి జపయజ్ఞం శివాలయం నందు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిన్మయారణ్యం కోటప్పకొండ చిన్మయానంద స్వామి ఆశ్రమంలో అఖండ శివనామ స్మరణ మరి సంవత్సర కాలం చేయడానికి వాళ్ళ ముహూర్తం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి వాళ్ళ ఉదయం 10:30 నుంచి మరి వచ్చే సంవత్సరం ఇదే రోజుకి దీన్ని ముగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత సంవత్సరం మొత్తం కూడా చేయటం అనేది మరి భారతదేశం మొత్తం మీద కూడా శివనామ స్మరణ చేయటం ఇదే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాన్ని చిన్మయానంద స్వామి భక్తులందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా కపిల విజయ్ కుమార్ గారు, బల్లేపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, వీరందరూ కూడా కుమార్ పంప్స్, అదేవిధంగా మరి ఇక్కడ మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కోటప్పకొండ చిన్మయారణ్య ఆశ్రమంలో ఈరోజు మాఘపౌర్ణమి నుండి 2027 మాఘపౌర్ణమి వరకు చిన్మయారణ్య ఆశ్రమంలో సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబవం శివం అని 24 గంటలు ఈ కార్యక్రమం జపం జరుగుతుంది. ఇది ప్రపంచ విశ్వశాంతి కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు ఇది పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించ కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్లో 360 రోజులు పెట్టడం ఈ జపం ఇదే మొట్టమొదటిసారి. భక్తులందరూ దీన్ని సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు మరియు పట్టణ ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ప్రమాణం చేస్తున్నాను, సేవలు అందించగలను, నాకు ఉన్న సమయంలో ఎన్నుకోవడం జరిగినందున నా పూర్తి సమ్మతితో ఈ పదవి బాధ్యతలను దయచేసి నిదానంగా స్టేజ్కి ఉండాలి. ఈ రెండు కూడా అనుసంధానం నిర్వహించుకోవచ్చు. ఒక పద్ధతిగా ఇప్పటిదాకా చాలా క్రమంగా ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ ప్రభుత్వానికి అండగా ఎవరు ఉండాలంటే వారే ఆర్యవైశ్య ప్రముఖులు. ఆర్యవైశ్యుల పిలుపు అరవింద్ బాబు గెలుపనే నినాదంతో అరవింద్ బాబు ఒక్కడే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవడం జరిగింది మీ పిలుపుతోటి. రాష్ట్రం మొత్తం కూడా ఆర్యవైశ్య పిలుపుతోటి ఉమ్మడి కూటమి గెలుపని ఆ రోజు స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆదరించారు, దీవించారు. మరి నాలాంటి చిన్న చిన్న రైతు బిడ్డలను కూడా ఇవాళ ఎమ్మెల్యేగా చేసే బాధ్యత మీరు తీసుకున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మన వక్కలగడ్డ భాస్కర్ గారు కానీ, రాజకీయ దురంధరుడు ఆతుకూరు ఆంజలి గారు కానీ, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు సుబ్రాయ గుప్తా గారు, మా తాళ్ళూరు సత్యనారాయణ గారు ఆల్రెడీ మా తెలుగుదేశం పార్టీలో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్, ఆయన దీంట్లో వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా మిస్టర్ గ్రాండ్ సుబ్బు ఆ రోజుల్లో యూత్ లీడర్ అనమాట. 5 ఏళ్ళు కష్టపడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడి అన్ని విధాలా చాలా నష్టాలను తట్టుకొని ఇవాళ పార్టీని విజయ పథంలో నడిపించిన ఘనత మన ఆర్యవైశ్య ప్రముఖులని తెలియజేస్తూ, ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఘనంగా చేసే బాధ్యత మీరు తీసుకుంటారు ఎప్పుడు కూడా. ఇక గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, ఎక్కడ ఏ కార్యక్రమం, మహాశివరాత్రిని మీరే ముందుంటారు, సంక్రాంతికి మీరే ముందుంటారు, ఉగాదికి మీరే ముందుంటారు, అందులో ఇందు లేదని అన్నింటిలో మీరే ఉంటారు. కాబట్టి చారిటీలో మీరు ముందుంటారు. ఇప్పుడే భాస్కర్ గారు చెప్పారు, మన సంపాదనలో కొంత ప్రజలకు ఉపయోగపడేట్టు దానం చేయాలని చెప్పడం జరిగింది. దర్శి మున్సిపాలిటీ ఇన్ఛార్జి కమిషనర్ యాదాల మహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో దర్శి, నరసరావుపేట, సత్తెనపల్లిలో ఏకకాలంగా దాడులు చేశారు. ఈ సోదాల్లో నిందితుడు తన కుటుంబం సభ్యుల పేరిట కూడబెట్టిన 9 ఇంటి స్థలాలు, 2 ప్లాట్లు, వ్యవసాయ భూమిని గుర్తించారు. వీటితో పాటు 729 గ్రాముల బంగారం, లక్షల కొద్ది నగదు, 9 కేజీల వెండి, భారీ గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట మండలం రావిపాడులో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి స్థానికులు భారీగా హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ నల్లమోతు ప్రవీణ్, డాక్టర్ మెడబలమి సౌమ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ప్రవీణ్ సార్ సార్ రెడీ సార్, రెడీ సార్ అందరూ, సార్ రెడీ సార్ ఒకసారి అందరూ. ఓకే సార్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషులు, మహిళల క్రాస్ కంట్రీ పోటీలు జనవరి 30, 31వ తేదీలలో కాజీపాలెంలోని కేవీఆర్ అండ్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మహిళల విభాగంలో ప్రథమ స్థానం, పురుషుల విభాగంలో తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల క్రీడా ప్రతిభ పట్ల కళాశాల ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇది కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. తదుపరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టీం ఎంపికలో కళాశాల విద్యార్థిని ఎం శిరీష అత్యుత్తమ ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ జట్టుకు ఎంపికయ్యారు. అలాగే ఎం చౌడేశ్వరి, ఎం హేమలత స్టాండ్ బైగా ఎంపికైనట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఆదిబాబు తెలియజేశారు. నరసరావుపేట మండలం పాలపాడుకు చెందిన మాజీ సీనియర్ ప్రజాశక్తి విలేకరి అనారోగ్యంతో ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. పలువురు జర్నలిస్టులతో పాటు స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు నివాళులర్పించారు. సీనియర్ జర్నలిస్టు టీవీ9 ప్రసాద్, కామ్రేడ్ చిన్నపరెడ్డికి రెడ్ సెల్యూట్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. చంద్రబాబు నాయుడుని బూతులు తిడితే పార్టీ కార్యకర్తకు కోపం రాదా? కన్నా లక్ష్మీనారాయణ. సీఎం చంద్రబాబుకి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. నరసరావుపేటలో నివాసమున్న దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం, ఏసీబీ సోదాల్లో. మాజీ సీనియర్ ప్రజాశక్తి సీనియర్ జర్నలిస్ట్ చిన్నపరెడ్డి అనారోగ్యంతో మృతి, పలువురు నివాళులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.